హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఉద్యోగం యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి నుంచి అయితే ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చేసాడండి. దానికి సంబంధించి కంప్లీట్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వస్తుంటానండి. మనమైతే వీడియోలోకి అయితే వెళ్దాం. ఆర్ఆర్బీ గ్రూప్ డి నుంచి అయితే ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చాడండి. ఆగస్ట్ 3 నుంచి ఆగస్ట్ 21 వరకు అయితే ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చేయడం జరిగింది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది, సిలబస్ ఏముంటుంది అని అయితే ఇప్పుడైతే వీడియోలో డిస్కస్ చేద్దాం. స్టేజ్ 1 అయితే ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికి మనకి 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 100 మార్క్స్ ఉంటుంది. అలానే దీనికి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. మనకి దీనికి 1.5 అవర్ 90 మినిట్స్ అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుందండి. అలానే ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 120 మినిట్స్ అయితే టైం అయితే ఇస్తారండి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి జనరల్ సైన్స్ నుంచి అయితే 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఉంటాయండి. మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే ఉంటాయి. జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అనేది 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అయితే ఉంటుందండి. మనకి ఓవరాల్గా అయితే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. కంప్లీట్ సిలబస్ అయితే మనం ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్లో మనకి అర్థమెటిక్ ఫండమెంటల్స్ నుంచి అయితే నెంబర్ సిస్టమ్, బాడ్ మ్యాథ్స్ రూల్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇవన్నీ అయితే మీకు వచ్చి ఉండాలండి. అలానే మనం కమర్షియల్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి రేషియో, ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అలానే మనకి ఆపరేషనల్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్. మనకి అడ్వాన్స్డ్ కోర్లో చూసేసరికి ఎలిమెంటరీ ఆల్జీబ్రా ఉంటుంది, జోమెట్రీ ఉంటుంది, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, స్క్వేర్ రూట్స్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్స్, క్లాక్స్ ఇవన్నీ అయితే ఉంటాయండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లోకి వచ్చేసరికి మనకి సిలోలిజమ్స్, వెన్ డయాగ్రామ్స్, జంబ్లింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీలో నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఎనాలజీస్, ఆల్ఫాబెటికల్, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి కూడా మనకైతే క్వశ్చన్స్ అయితే వస్తాయండి. అలానే బ్లడ్ రిలేషన్స్, అనలైటికల్ రీజనింగ్, క్లాసిఫికేషను, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ నుంచి కూడా మనకైతే క్వశ్చన్స్ వస్తాయి. పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ అండ్ అజంప్షన్స్. మీరైతే ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేసరికి చాలా ఎక్కువగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకు ఓవరాల్గా చూసుకుంటే అన్నింటిలో కంపేర్ చేస్తే దీని నుంచే మనకి 30 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీని నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి మీకు ఇంటెలిజెన్స్ రీజనింగ్ అనేది ఎక్కువ యూజ్ అవుతుందండి. ఇది చాలా మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. జనరల్ సైన్స్ చూసేటప్పటికి ఫిజిక్స్ మనం చూసుకుంటే మెకానిక్స్, మోషను, ఫోర్స్, వర్క్, ఎనర్జీ, పవర్, గ్రావిటేషను, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజము, లైట్, లెన్సెస్ ఈ టాపిక్స్ అయితే చూసుకోండి. ఈ టాపిక్స్ నుంచి అయితే మీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే మనకి కెమిస్ట్రీ చూసుకునేటట్టయితే మ్యాటరు, ఆటమ్స్, మాలిక్యూల్స్, కెమికల్స్, రియాక్షన్స్, యాసిడ్ బేస్ రియాక్షన్స్, పీరియాడిక్ టేబుల్, క్లాసిఫికేషన్స్, ఎవ్రీడే కెమిస్ట్రీ అంటే మన డైలీ లైఫ్లో కొన్ని థింగ్స్ ఉంటాయండి, యూస్ చేస్తాం, వాటి గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. లైఫ్ సైన్స్ బయాలజీకి వచ్చేసరికి బేసిక్ హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజీ, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ ఉంటుంది, లైఫ్ ప్రాసెస్ ఉంటుంది, బేసిక్ ఎన్విరాన్మెంట్ బయాలజీ కూడా ఉంటుందండి. అలానే మీకు డీటెయిల్డ్గా మీకు ఏమేమి టాపిక్స్ వస్తాయి అనేది మీకు కావాలి అంటే నాకైతే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. జనరల్ సైన్స్కి సంబంధించి ఏమేమి టాపిక్స్ వస్తాయి ఏంటి అనేది నేనైతే మీకు ఇన్ డీటెయిల్డ్గా కూడా వీడియో చేసి పెడతాను. అలానే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏముంటాయి అనేది కూడా మీకైతే వీడియో చేస్తానండి. ఎవరైతే ఇంపార్టెంట్ ఉందో లాస్ట్ మినిట్లో రివిజన్ చేయాలి అనుకునే వాళ్ళైతే ఆ వీడియోస్ని అయితే చూడండి. రీజనింగ్కి సంబంధించి కూడా నేను ఆల్రెడీ కోడింగ్, డీకోడింగ్లో అయితే వీడియోస్ అయితే చేయడం జరిగిందండి. కింద అయితే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరైతే వెళ్ళైతే చూడొచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే చూసుకుంటే కరెంట్ ఈవెంట్స్ వచ్చేసరికి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ స్పానింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్,
పర్సనాలిటీస్, ఎకనామిక్స్ వీటి గురించి అయితే కరెంట్గా జరుగుతున్న ఈవెంట్స్ గురించి అయితే అడుగుతాడండి. అలానే మనకు స్టాటిక్ జీకే ఫౌండేషన్స్కి వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ గురించి అడుగుతాడు, జోగ్రఫీ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ పాలిటీ ఉంటుంది, పొలిటికల్ ఫ్రేమ్వర్క్స్ గురించి కూడా అడుగుతాడండి. ఎవరైతే క్యాండిడేట్స్ అనేది ఇంతవరకు స్టార్ట్ చేయలేదో కరెంట్ అఫైర్స్ అవి లాస్ట్ 6 months వన్న బేసిక్ అయితే చూసుకోండి, మీకు అయితే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే మనకి స్టేజ్ 1 వచ్చేసరికి సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. స్టేజ్ 2 వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందండి. మనకి ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ చూసుకునేటట్టయితే వాళ్ళకి వెయిట్ క్యారీస్ వచ్చేసరికి 35 kgs అయితే క్యారీ చేయాల్సి ఉంటుందండి. 100 meters 2 minutesలో అయితే వెళ్ళి రావాలండి. 100 meters 2 minutesలో అయితే మనం కంప్లీట్ చేయాలి. 35 kgs అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. అలానే వాళ్ళు 1000 meters అంటే 1 kilometer అనేది 4 minutes 15 secondsలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, రన్ చేయాల్సి ఉంటుంది. మనకి ఫీమేల్ చూసుకునేటట్టయితే 20 kgs అనేది 100 meters 2 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు కూడా. అలానే రన్నింగ్ చూసేసరికి 1000 meters అంటే 1 kilometer 5 minutes 40 secondsలో అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందండి. అలానే సింగిల్ ఛాన్స్ అయితే ఉంటుందండి, మళ్ళీ ఛాన్సెస్ అయితే ఇవ్వడం కుదరదు, ఒకటేసారి మీరు ఇది చేయాల్సి వస్తుంది. ఇది స్టేజ్ 2 అండి. ఎవరైతే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే పెట్ టెస్ట్ అనేది అయితే ఉండదండి. వాళ్ళకైతే డైరెక్ట్ మెడికల్ వెరిఫికేషన్ ఫేజ్ అనేది అయితే ఉంటుందండి. అలానే థర్డ్ స్టేజ్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత ఏమో మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అండి. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారో వాళ్ళైతే మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.